ఈరోజు మరి యశోద హైటెక్ సిటీ నుంచి ఖమ్మంలో పాత్రికేయ మిత్రులందరితో కూడా ఒక మరి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఒక నూతనమైనటువంటి ఆధునికమైనటువంటి శస్త్రచికిత్సలో ఏ విధంగా జరుగుతున్నాయి క్యాన్సర్ లో అనే విషయం గురించి మాట్లాడడానికి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఒక విప్లవాత్మక మార్పులు ఒక క్యాన్సర్ వైద్యంలో సంబంధించి ఆధునికమైనటువంటి శస్త్రచికిత్స ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఫ్లోరసెన్స్ గైడెడ్ సర్జరీ మరియు రోబోటిక్ సర్జరీ అనేటువంటిది ఒక గొప్ప విప్లవాత్మక మార్పులు ఈరోజు తీసుకుని వస్తూ ఉంటుంది. గత దశాబ్దంలో మనం చూసినట్లయితే మరి క్యాన్సర్ వెంటనే ప్రజలు భయపడేటువంటి జబ్బు, అలాంటిది ఈ రోజుల్లో ఎంత కష్టకరమైన క్యాన్సర్ అయినప్పుడు కూడా దాన్ని నయం చేయవచ్చు, ఆధునిక టెక్నాలజీ ద్వారా మంచి అవుట్కమ్స్ లేక మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని మరి మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. రోబోటిక్ సర్జరీ తర్వాత ఫ్లోరసెన్స్ గైడెడ్ సర్జరీ అనేటువంటిది నేను ఈరోజు చెప్పే విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. సో ఏంటంటే ఇక రోబోటిక్ సర్జరీ ద్వారా తక్కువ కోతతో ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కూడా, మరి ఇది వరకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, అంటే కడుపు అంతా ఓపెన్ చేయడం కానీ ఛాతీ ఓపెన్ చేయడం కానీ జరిగేది. పేషెంట్ కోలుకోవడానికి 10 రోజుల నుంచి 20 రోజులు పట్టేది. అలాంటిది ఇప్పుడు సూక్ష్మమైన రంధ్రాల ద్వారా తక్కువ కోతతో ఇక అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా మరి ఎంత క్లిష్టకరమైన ప్రదేశాల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా దాన్ని ఎంతో ఈజీగా తొలగించవచ్చు అని నేను చెప్తున్నాను. ప్రత్యేకంగా ఈసోఫేగస్ క్యాన్సర్ అంటే ఫుడ్ పైప్ క్యాన్సర్ సంబంధించి మనం చూసినట్లయితే మరి అది అన్నవాహిక క్యాన్సర్ అంటాము. దీని ఆపరేషన్ సుమారుగా 8 నుంచి 10 గంటలు పట్టేటువంటి ఆపరేషన్ అది. సో ఛాతీలో ఆపరేషన్ చేయాలి, కడుపులో ఆపరేషన్ చేయాలి, మెడలో ఆపరేషన్ చేయాలి, ఫుడ్ పైప్ తీసి మరి ఆ ప్లేస్ లో స్టమక్ ని కొత్త ఫుడ్ పైప్ లాగా చేసి రీజాయిన్ చేయాలి మెడలో. ఇలాంటి ఆపరేషన్ మరి ఓపెన్ సర్జరీ అంటే చాలా కష్టం. దానికి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ అనేది రావటం వల్ల మరి చాలా సులువుగా కోలుకోవటానికి ఇది దోహదపడుతూ ఉంటుంది. మన మధ్యలోనే మరి మన పేషెంట్స్ కూడా ఇక్కడ రావడం మనం చూస్తున్నాము. ఎంతో మరి త్వరితగతిన కోలుకొని తమ పనులతో వెళ్ళడానికి, అలాగే క్యాన్సర్ పై జయాన్ని పొందడానికి కూడా ఈ యొక్క టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. మీరు అడగచ్చు రోబోటిక్ వల్ల ఉపయోగం ఏంటి నిజంగా అని అడిగితే, హై డెఫినేషన్ కెమెరా ఉంటుంది. లాప్రోస్కోపీలో అయితే 2D విజన్ ఉంటుంది, అదే రోబోటిక్ లో 3D విజన్ ఉంటుంది. అంత మాత్రం కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మన చేతులు కష్టకరమైన ప్రాంతాల్లో ఎక్కడైతే చేతులు వెళ్ళలేవో అక్కడికి ఈ యొక్క హ్యాండ్స్ రిస్టెడ్ మూవ్మెంట్స్ ద్వారా వెళ్ళి మనం ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. రోబోటిక్ సర్జరీ అనేది రోబో సొంతంగా చేసే ఆపరేషన్ కాదు, సర్జన్ చేస్తాడు. కానీ సర్జన్ యొక్క మూవ్మెంట్స్ రోబోటిక్ ఆర్మ్ మూవ్మెంట్స్ లాగా పేషెంట్ లో అవుతాయి అనమాట. అంటే తక్కువ ఐసీయూ స్టే, త్వరగా డిశ్చార్జ్ అవడం, ఇవి రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజెస్. సో మరి ఇందాక మనం మీతో చెప్పాను, ఇక ఫ్లోరసెన్స్ గైడెడ్ సర్జరీ అంటాం. ఇది కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, మరి ఉదాహరణకు చెప్పాలంటే ఇక ఈసోఫేగస్ సర్జరీలో మరి ఒక థొరాసిక్ డక్ట్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఒక ఛానల్, లింఫాటిక్ ఫ్లూయిడ్ క్యారీ చేసే ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ కి ఇంజరీ జరిగితే పేషెంట్ కోలుకోవడానికి వీలు లేదు. సో దానిని తెలుసుకోవడానికి ఇక ఫ్లోరసెన్స్ గైడెడ్ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. అంటే ఈ యొక్క లింఫాటిక్ ట్రాక్ ఎలా ఉంది అనేది ఒక మంచి కెమెరాతో ఒక డై ఇంజెక్ట్ చేసి ఆ కెమెరాతో దాన్ని ట్రాక్ చేసి దాన్ని మనం సేవ్ చేయడానికి, దానికి హాని చేయకుండా ఖచ్చితత్వంతో ఆపరేషన్ చేయడానికి ఇది దోహదపడుతుంది. అంటే ఖచ్చితత్వమైన ఆపరేషన్, తక్కువ నొప్పి, త్వరగా కోలుకునేటువంటి మరి సౌలభ్యము ఈ యొక్క ఫ్లోరసెన్స్ గైడెడ్ రోబోటిక్ సర్జరీలో ఉంటుంది. అంటే ప్రిసిషన్ సర్జరీ అంటాం. అంటే ఇదివరకు అందరికీ ఒకే రాగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, అట్లా కాదు. ప్రతి ఒక్కరి యొక్క ట్యూమర్ యొక్క బయాలజీ ఎలా ఉందో, ఏ లొకేషన్ లో ఉందో చూసి దానికి తగినట్టుగా ప్రిసిషన్ అంటే ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ అనేది లేక ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళలో క్యాన్సర్ మనం చూస్తే మరి గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ కావచ్చు, గర్భాశయం క్యాన్సర్ కావచ్చు, వీటికి కూడా ఇక రోబోటిక్ సర్జరీ ప్లస్ ఫ్లోరసెన్స్ గైడెడ్ సర్జరీ వల్ల మరి ఖచ్చితత్వం మాత్రమే కాకుండా అనవసరమైన ఆపరేషన్ చేయకుండా ఉండడానికి వీలవుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తల్లిగడ్డతో పాటు పిల్లగడ్డలు అంటే లింఫ్ గ్లాండ్స్ కూడా తీస్తూ ఉంటాము. సో అన్నెసెసరీగా లింఫ్ గ్లాండ్స్ తీయకుండా ఏ లింఫ్ గ్లాండ్స్ లో జబ్బు పాకిందో వాటిని మాత్రమే తెలుసుకోవడానికి ఇక ఫ్లోరసెన్స్ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. ఒక డై ఇంజెక్ట్ చేసి ఒక ప్రత్యేకమైన కెమెరాతో ఆ యొక్క
ట్యూమర్ అనేది లింఫ్ గ్లాండ్స్ లో ఉన్నదా లేదా అని తెలుసుకొని అప్పుడు అవసరమైతేనే లింఫ్ గ్లాండ్స్ తీయాలి, లేకపోతే తీయక్కర్లేదు. ఇలాంటి సదుపాయము ప్రత్యేకంగా మహిళల క్యాన్సర్ లో కూడా చాలా సహాయపడుతుంది. అలాగే మనం చూస్తే మరి ప్రోస్టేట్ క్యాన్సర్ కానివ్వండి, బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి, కిడ్నీ క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటి కష్టకరమైనటువంటి ఆపరేషన్ లో ఈ యొక్క ఫ్లోరసెన్స్ గైడెడ్ రోబోటిక్ సర్జరీ ద్వారా మరి మొత్తం ఆర్గన్ తీయకుండా, ఉదాహరణకి ఇదివరకు కిడ్నీలో ట్యూమర్ ఉంటే మొత్తం కిడ్నీ తీసేవాళ్ళం, ఇప్పుడు పార్షియల్ ఎఫెక్టివ్ అంటే ఆ భాగాన్ని మాత్రమే క్షేమంగా తీయగలుగుతున్నాం, మొత్తం ఆర్గన్ తీయకుండా ఈ యొక్క సర్జరీ చేయడం జరుగుతుంది. అలాగే మరి మీరు చూస్తే పెద్ద పేగు క్యాన్సర్ లో కూడా ఈ యొక్క ఫ్లోరసెన్స్ గైడెన్స్ ద్వారా పేగుకు రక్త సరఫరా బాగా ఉందా లేదా, ఆపరేషన్ కంప్లీట్ గా చక్కగా జరిగిందా లేదా అని వెరిఫై చేసుకుని తక్కువ కోతతోనే మరి తక్కువ మచ్చతో తక్కువ రక్తస్రావంతో ఈ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతా ఉంది. సో అంటే ఓవరాల్ గా మీరు మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే ఇటీవల వచ్చినటువంటి మార్పుల వల్ల ప్రత్యేకంగా ఈ మరి అడ్వాన్స్డ్ రోబోటిక్ అండ్ ఫ్లోరసెన్స్ గైడెడ్ సర్జరీ వల్ల లంగ్ క్యాన్సర్ లాంటివి, ఈసోఫెగస్ క్యాన్సర్ లాంటి ఆపరేషన్స్ చాలా సులువుగా చేయగలుగుతూ ఉన్నాము. నిన్న రోజున ఒక రోబోటిక్ లంగ్ సర్జరీ చేశారు లంగ్ క్యాన్సర్ కు, ఈ రోజు పేషెంట్ డిశ్చార్జ్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అంటే అంత ఫాస్ట్ గా కోలుకునే అవకాశం అనేటువంటిది ఇక రోబోటిక్ టెక్నాలజీలో ఉందన్నమాట. సో కనుక ఫ్లోరసెన్స్ గైడెడ్ రోబోటిక్ సర్జరీ అనేటువంటిది క్యాన్సర్ ట్రీట్మెంట్ ని మార్చివేసింది. ప్రజలు భయపడక్కర్లేదు, క్యాన్సర్ అంటే క్యాన్సర్ జీవితంలో ఇంకా ఆశ లేదు అనేటువంటి భయాన్ని సరైన సమయంలో డయాగ్నోస్ అయినట్లయితే క్యాన్సర్ ని పూర్తిగా మనం జయించగలం. అలాంటి అధునాతన ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీలైనంత వరకు నేను చెప్పేది ప్రజలకి, ప్రత్యేకంగా ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మన జీవన శైలిపై మీరు మనసు పెట్టండి, మీకు అలవాట్లపై మనసు పెట్టండి, పొగాకు దూరంగా ఉండండి, శారీరక వ్యాయామం చేయండి, కొన్ని వ్యాక్సిన్స్ హెచ్పివి వ్యాక్సిన్ కానీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కానీ తీసుకోండి. 2 క్యాన్సర్స్ ని 2 వ్యాక్సిన్ తో నిర్మూలన చేయొచ్చు, రాకుండా చేయొచ్చు. గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ కానీ లివర్ క్యాన్సర్ కానీ 2 టీకాలు వేసుకుంటే మీ జీవితంలో అది మీకు ఆ జబ్బు రాదు. సో ఇలాంటివి చిన్న చిన్న సూత్రాలను పాటించండి, క్యాన్సర్ దూరంగా ఉండవచ్చు. ఒకవేళ మరి దురదృష్టవశాత్ క్యాన్సర్ తాకినా కూడా మనకు ఉన్నటువంటి వైద్య పరికరాలు కానీ టెక్నాలజీ వల్ల మరి మంచి డాక్టర్స్ యొక్క సహకారంతో దాన్ని జయించడానికి కూడా ఎలాంటి మరి సందేహం లేదు. కనుక ధైర్యంగా ఫేస్ చేయవచ్చు, ఈ యొక్క జబ్బుపై విజయాన్ని పొందవచ్చు అనే విషయాన్ని మీ అందరితో కూడా పంచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎనీ క్వశ్చన్స్, హ్యాపీ టు టేక్. ఏమండి చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే నాకు మన హార్ట్ కి చాలా క్లోజ్ అయిన విషయం ఇది. క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉంటుందో సిమ్టమ్స్ లేని వాళ్ళు పరీక్షలు చేయించుకుంటే స్క్రీనింగ్ అంటారు. కొన్ని క్యాన్సర్స్ తెలిసేటప్పటికీ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటాయి. సో అందుకు వయసుకు తగ్గట్టుగా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం మంచిది. మీరు ఇప్పుడు ఏమి అంతా బాగుంది, నాకు క్యాన్సర్ ఉందా లేదా తెలియాలి అంటే ఎలాగంటే ఇప్పుడున్న ఒకే మార్గం ఏంటి, స్క్రీనింగ్ టెస్ట్లు. ఉదాహరణకు ఆడవాళ్ళకి అబౌవ్ 40 years 40 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళకి మ్యామోగ్రఫీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కి ప్యాప్ స్మియర్, అలాగే మరి ప్రోస్టేట్ కి ఒక బ్లడ్ టెస్ట్ పిఎస్సి అని బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అలాగే కోలోన్ క్యాన్సర్ కి సిఈఎన్ బ్లడ్ టెస్ట్, అలాగే కొలోనోస్కోపీ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 10 ఏళ్ళకి ఒక్కసారి కొలోనోస్కోపీ, ఏదో ప్రతి సంవత్సరం భయంతో చేయించుకోమని నేను చెప్పటం లేదు. ఇవి స్క్రీనింగ్ టెస్ట్స్. కానీ దానికంటే ముందు కొన్ని లక్షణాలని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎలాంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్ అయి ఉండొచ్చు అది కూడా ఇంపార్టెంట్. బాగున్న వాళ్ళకి స్క్రీనింగ్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కాషన్ అంటాం. అంటే మలమూత్ర విసర్జనలో మార్పులు ఇటీవల వచ్చాయి. 2-3 వారాల కంటే ఎక్కువగా మరి మల విసర్జనలో రక్తం వెళుతుంది, ఎక్కువ కాన్స్టిపేషన్ ఉంది, మ్యూకస్ వెళుతుంది, లేకపోతే యూరిన్ లో రక్తం వస్తుంది, నెగ్లెక్ట్ చేయొద్దు, డాక్టర్ని సంప్రదించండి. ఇది నెంబర్ 1. రెండోది మానని పుండు. శరీరంలో ఎక్కడైనా కూడా పుండు మానకుండా ఉంది, నాలుక మనం ఖర్చుకుంటే పుండు వారంలో మానిపోతుంది. పుండు మానకుండా ఉంది, నొప్పి లేదు అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది ఈ యొక్క అవగాహన అందరికీ మనం కల్పించాలి. మానని పుండు ఉంటే నొప్పి లేకపోయినా కానీ వైద్యులు సంప్రదించాలి. అలాగే ఇటీవల కొత్తగా కణితి ఏర్పడితే బాడీలో ఎక్కడన్నా కానీ చిన్నప్పటి నుంచి చిన్న చిన్న గడ్డలు చాలా మందికి ఉంటే ఆ గడ్డల కోసం కంగారు పడి డాక్టర్ దగ్గర రావద్దు. ఇటీవల కొత్తగా కణితి ఏర్పడింది, రొమ్ములో కానీ శరీరంలో ఎక్కడైనా కూడా నొప్పి లేదు, పెరుగుతూ ఉంది అంటే మాత్రం డాక్టర్ని సంప్రదించండి. అలాగే మరి కొత్తగా గొంతుకు మొగురు పోవడము, దగ్గు అంటే ఒక నెల దాకా వస్తుంది. ఈ మధ్యలో నెలకు పైబడిగా దగ్గు వస్తా ఉంది, లేకుంటే వాయిస్ బొంగురు పోయింది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు.
అలాగే మరి ఇంకా పుట్టు మచ్చల్లో ఏమైనా మార్పులు వస్తాయి అంటే చిన్నప్పటి నుంచి పుట్టు మచ్చ అలాగే ఉంది, పెరగటం లేదు, దురద లేదు, బ్లీడింగ్ లేదు అంటే ఏమి చేయక్కర్లేదు. కానీ అక్కడ సైజ్ పెరుగుతుంది, ఇచ్చింగ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది అంటే డాక్టర్ని సంప్రదించండి. లేక ఇటీవల బరువు తగ్గిపోతున్నారు, అందరూ చూసిన అందరూ అంటున్నారు ఏంటి బాగా బరువు తగ్గావు, వీక్ అయిపోయినావు అంటున్నారు. నెగ్లెక్ట్ చేయకండి ఆ సిమ్టమ్ ని. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉందంటే ఒకే ఒక సింపుల్ సలహా చెప్తాను. శరీరంలో 200కు పైగా మరి క్యాన్సర్ రకాలు ఉన్నాయి. తల వెంట్రుకలు, మన గోర్లు తప్ప ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. కానీ అసలు మనలో ఉందా లేదా తెలియాలి ఎలాగా అంటే ఏమీ సిమ్టమ్స్ లేవు, బాగుందని అనుకున్నప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవాలి. అది ఒకటి. రెండోది, మీకు ఏదన్నా మీ బాడీ మీతో మాట్లాడుతూ ఉంటుంది, మీకు ఏదో తేడాగా ఉందని ఎక్కడో ఒక సైన్ ఇస్తూ ఉంటుంది, దాన్ని గ్రహించండి చాలు. ఎగ్జాక్ట్ గా ఎన్ని సిమ్టమ్స్ గుర్తుపెట్టుకుని రోజు భయంతోనే ఉండాలని నేను చెప్పడం లేదు. మీ బాడీ మీకు చెప్తుంది ఏదో అంతా మంచిగా లేదా అనిపిస్తుంది, ఏదో మానసికంగా మెంటల్ గా ఆలోచించుకుని వచ్చిన దానికి నేను చెప్పడం లేదు. మీ బాడీ మీకు చెప్తుంది ఎక్కడో బాగా లేదు అని. అప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీరు స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోండి. దాని ద్వారా జబ్బుని మనం ముందుగా కనుగొచ్చు. ముందుగా కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు. రిజల్ట్స్ ఇప్పుడు అర్లీ స్టేజ్ లో పూర్తిగా క్యూర్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫ్లోరోసెన్స్ రోబోటిక్ సర్జరీ అనేది అర్లీ స్టేజ్ లోనే చేస్తాం. లేట్ స్టేజ్ 4 లో సర్జరీ అవసరం కూడా ఉండదు అసలు. రోబోటిక్ సర్జరీ ద్వారా కాస్ట్ ఎక్కువ ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఓపెన్ సర్జరీ కాస్ట్ చూస్తే ఓవరాల్ గా రోబోటిక్ సర్జరీలో ఇనిషియల్ కాస్ట్ 1,00,000 ఎక్కువ ఉన్నా కానీ ఓవరాల్ రిజల్ట్స్ ని కంపేర్ చేస్తే ఇది కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే తక్కువ రోజులు హాస్పిటల్లో ఉంటున్నారు, త్వరగా రికవరీ అవుతుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ లేవు, ఐసీయూలో ఉండటం లేదు, అలాగే మీరు మీ పని కూడా త్వరగా వెళ్ళగలుగుతున్నారు. సో ఓవరాల్ గా మనం కాస్ట్ అనాలిసిస్ చేస్తే బెనిఫిట్ రోబోటిక్ లోనే ఉంటుంది. కానీ ఇనిషియల్ కాస్ట్ 1,00,000 వరకు లాప్రోస్కోపిక్ కన్నా ఎక్కువగా ఉంటుంది రోబోటిక్ కాస్ట్. బట్ టోటల్ కాస్ట్ లో బెనిఫిట్ విత్ రోబోటిక్ సర్జరీ ఉంటుంది. అయ్యా, ఎక్కువగా క్యాన్సర్ ఎలాగ వస్తుంది అని అడిగారు. చాలా మంచి ప్రశ్న. 90% క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వచ్చేవి కావు. అవి స్పొరాడిక్ అంటాం. అంటే మన యొక్క జీవన శైలి కావచ్చు, మన స్ట్రెస్ కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, ఇవన్నిటికీ లింక్ అయి వచ్చేటువంటిది 90%. 10% మాత్రమే వంశపారంపర్యంగా వచ్చేటువంటిది. తర్వాత క్యాన్సర్ వైద్యానికి మరి ఇన్సూరెన్స్ పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది. రైట్. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా? ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ప్రతి క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ మరి ప్రభుత్వం ఉచితంగానే ఇస్తూ ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ఆరోగ్యశ్రీలో లేదండి, ఇంక్లూడ్ కాలేదు. ఇన్సూరెన్స్ 2012లో స్టార్ట్ చేశాను అపోలో పనిచేస్తున్నప్పుడు. అప్పుడు జనం ఏదో ఒక మార్కెటింగ్ జిమిక్ లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదో ప్రజలకి మభ్య పెడతానికి ఏదో చేస్తారన్నటువంటి మైండ్ సెట్ ఆ రోజుల్లో ఉండేది. కానీ గత 14 సంవత్సరాల్లో ఇప్పుడు మొత్తం మారిపోయింది. అంటే ఎవిడెన్స్ ఉంది, ప్రజలు నిజంగా బెనిఫిట్ అవుతుంది అనేది బియాండ్ డౌట్ ప్రూవన్ అనమాట. అంటే ఇదేదో మనం ఏదో నమ్మించడానికో ఎవరికో ఏదో సేల్ చేయడానికో చెప్పేటువంటి విషయం కాదు. సో కనుక దీని అడ్వాంటేజెస్ 100% ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే సింపుల్ గా చెప్పాలంటే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఓల్వో ఏది బెటర్ అంటే ఏం చెప్తాం? పైసలు ఉంటే ఓలో బస్సులో ఎక్కెళ్తారు కదండి. సో ఇట్స్ సింపుల్ యాజ్ దట్ అట్లా. అంటే మీకు చాలా వరకు ఆడవాళ్ళలో రొమ్ములో కణితులు ఉంటే 40 నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి పాలగడ్డలు అంటాము, ఫైబ్రోడినమస్ అంటాము. ప్రతి 10 గడ్డల్లో 7 నుంచి 8 మామూలు గడ్డలే. సో గడ్డ రాగానే క్యాన్సర్ ని కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ అది క్యాన్సర్ కాదు అని తెలుసుకోవడం ఎంతైనా మంచిది. మీరు క్యాన్సర్ డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవండి, గైనకాలజిస్ట్ ని కలవండి, జనరల్ సర్జన్ కలవండి. వాళ్ళు డయాగ్నోస్ చేసిన తర్వాత, టెస్టులు చేసిన తర్వాత డౌట్ ఉంటే ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయండి ఖమ్మంలో కూడాను. రొమ్ము క్యాన్సర్ కి ఆడవాళ్ళలో 2 ముఖ్యంగా కనబడేవి. ఒకటి రొమ్ము క్యాన్సర్, రెండోది గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, తర్వాత నోటి క్యాన్సర్. ఈ 3 కామన్ ఆడవాళ్ళలో. మగవాళ్ళలో నోటి క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్, పెద్దపేపు క్యాన్సర్ ఇవి కామన్ గా కనబడేటువంటివి. వీటికి సంబంధించిన అన్ని టెస్టులు కూడా మనకి ఖమ్మంలో అందుబాటులో ఉన్నాయి. మరి జెనెటిక్ టెస్టింగ్, మాలిక్యులర్ టెస్టింగ్, అడ్వాన్స్ టెస్టింగ్ అందరికీ చేసే అవసరం లేదు.
రోబోటిక్ సర్జరీ ఇందాక మీకు చెప్పాను కదండి, లంగ్ క్యాన్సర్ సర్జరీ చేశాను నిన్న రోజు, ఈ రోజు పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం. అంటే 1-2 days లో హిస్టెక్టమీ గర్భసంచి ఆపరేషన్ లో డే కేర్ గా చేస్తున్నాం. పొద్దున ఆపరేషన్ చేసి సాయంకాలం ఇంటికి పంపించేటువంటి అడ్వాన్స్మెంట్ వచ్చింది. అంటే 2-3 days మాక్సిమం రొటీన్ సర్జరీస్ అయితే రోబోటిక్ లో. ఇది వరకు 10 రోజులు పైగా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. సక్సెస్ రేట్ అనేటువంటిది ట్యూమర్ బట్టి, ట్యూమర్ స్టేజ్ బట్టి ఉంటుంది. కానీ అవుట్కమ్స్ వైజ్ ఓపెన్ అయినా, లాప్రోస్కోపిక్ అయినా, రోబోటిక్ అయినా మూడు కూడా లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ సేమే. కానీ షార్ట్ టర్మ్ అవుట్కమ్స్ అంటే తక్కువ నొప్పి, అర్లీ డిశ్చార్జ్, మరి త్వరగా పనికి రికవరీ వెళ్ళిపోవడం, ఇవన్నీ అడ్వాంటేజెస్ రోబోటిక్ లో ఉన్నాయి. సో అంటే ఓవరాల్ గా మీరు చూస్తే సక్సెస్ రేట్ అనేటువంటిది ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి ఉంటే తప్ప ఏ టెక్నాలజీ వాడారు అనేది కాదు. ఫస్ట్ నెంబర్ 1 అంటే ఇప్పుడు క్యాన్సర్ అవుట్కమ్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి?